ఇప్పుడు ఇక్కడ లేరని మీరు అనుకుంటున్నారేమో, తేజోరూపంలో భారతీ తీర్థస్వామి తిరిగి చూస్తారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, నేను మఠ ప్రాంగణం ఇస్తే ప్యాంటు చొక్కా వేసుకుని ఉపన్యాసానికి ఆలస్యంగా వచ్చి అందరినీ తొక్కుకుంటూ ముందుకొచ్చి కూర్చోమని కావు మఠాలు. మఠాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ప్రాణం బోదుగా ఇక్కడున్న 9 రోజులు పంచె కట్టుకుంటే ఏమి, మఠంలో ఉండడానికి నీ జీవితంలో అదృష్టం దొరికిందా? కాశీపట్టణం వచ్చి మఠంలో ఉంటూ ప్యాంట్ వేసుకు తిరుగుతావా? ఎందుకు ప్యాంటు నీకు? ఏ గోచీపోసి పంచె కట్టుకోలేవు? అథవా కనీసం పంచె కట్టుకు తిరగలేవు? ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, అదే ధర్మం. అలా ఉండడం నీకు చేత కాకపోతే 2 ఉపద్రవాలు వస్తాయి. మఠ ప్రాంగణము కలుషితమవుతుంది. 2, నిన్ను చూసి ఇంకోళ్ళు అనుకుంటారు అలా ఉండొచ్చు అనుకుంటారు. నువ్వు ఆదర్శమై కూర్చుంటావు, ఆయన వేసుకున్నాడు కదండి నేను వేసుకోవచ్చు అంటాడు అని నిన్ను చూసి ఇవాళ నువ్వు రేపు 10, 3వ రోజుకి 30, 7వ రోజుకి 70. ఎందుకు ఇవ్వాలి మఠ ప్రాంగణం ఇంకోసారి ఎవరికైనా? ఈ నియమాలు పాటించిన వాళ్ళకి ఇస్తామని అక్కడ పంచె కట్టుకుంటేనే లోపలికి పంపిస్తే బస్సు దిగి పంచెలు కట్టుకుని మనం లోపలికి రావాలి. మర్యాద అన్న మాటకు అర్థం ఉంటుంది కదూ. అలా ఉండడమే గౌరవం. శంకరమఠం పట్ల మనకి గౌరవం ఉన్నది. శంకరమఠమునందు ప్యాంటు వేసుకొని తిరగము. నేను శంకరమఠం అంటే చాలా గొప్పవాణ్ణి, గౌరవం ఉంది, శిష్యుణ్ణి, ప్యాంట్ వేసుకు తిరుగుతూ ఉంటావు. కాల్సనా నీ గౌరవం? నువ్వే పాడి చేస్తున్నవాడివి. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండడం నేర్చుకోవాలి. అదే తపస్సిద్ధి, అదే ఆచరణ. అదే ఎవరు ఆశ్రమాధిపతి అయి ఉంటారో, ఎవరు మఠాధిపతి అయి ఉంటారో వారి అనుగ్రహం పొందడానికి కారణమవుతుంది. నన్ను మీరు బాగా అర్థం చేసుకోండి. నేను కఠినంగా మాట్లాడానని మీరు అనుకోకూడదు. కొన్ని జీవితంలో నేర్చుకోవాలి. కేరళలో ఇప్పటికీ కూడా ఒక అలవాటు ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే గురువుగారిని తెచ్చుకుంటారు వేదం చెప్పేవాళ్ళని. 6 నెలలు ఇక బయటికి వెళ్ళరు. 6 నెలలు అసలు ఇంక బట్ట ఇంకొకటి కట్టుకోరు. 6 నెలలు ఏ ధావళియో కట్టుకుని అదే పని 3 పూట్ల సంధ్యావందనం, అగ్నికార్యం, యజ్ఞం, హోమం ఎవరో చూడాలని కాదు, ఆచరణ కొరకు, జీవితాభ్యున్నతి కొరకు చక్కగా చేసుకుని 6 నెలలు భార్య ఏం చేస్తుందంటే ఇంట్లో కాసిన కాయలు పళ్ళు పట్టుకొస్తుంది, వాటితోటే వండుతుంది, అవే తింటారు అంతే. అసలు బయటికి రాడు 6 నెలలు. 6 నెలల తర్వాత బయటికి వస్తాడు. తన ఇంట తానంత బ్రహ్మచర్యం పాటిస్తాడు. ఏది ఆచరించకుండా అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాశీ వచ్చి లాడ్జ్